వెల్కమ్ టు రాకేష్ కార్ వరల్డ్. ఈరోజు నేను చేస్తున్న రివ్యూ సుజుకి విక్టోరియస్ ఫుల్ వాక్ రౌండ్ రివ్యూ. ఎస్యూవీ లుక్, ఫీచర్స్, సేఫ్టీ అండ్ ప్రైజెస్ అన్నీ వీడియోలో ఉంటాయి. This is the key. We can lock the car, unlock the car and open the boot easily. Suzuki hasn't changed the key pattern much because this design already looks good and it's very practical. The same smart key design is used in Swift, Dzire, Baleno and now also in Victorious. This is Victorious, not from Nexa. This is Arena. And so many features loaded with Grand Vitara and Victorious. చూస్తుంటే మనం ఇప్పుడు ఈ యొక్క విక్టోరియస్ అనేది 4 వేరియేషన్స్లో ఉన్నది. వన్ ఈస్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. సో ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క ఫీచర్స్తో లోడ్ అయిపోయి ఉంటుంది. ఏదైతే ఈ ఫ్రంట్ లుక్ ఉందో ఈ కార్ డిజైన్ కొంచెం వోక్స్వాగన్ టైగన్ ఆర్ లైన్ ని రిమైండ్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ స్ట్రైట్ లైన్, బాడెట్ లైన్ చాలా షార్ప్ గా ఉండి వెరీ క్లీన్ అండ్ యూరోపియన్ ఫీల్. హెడ్లైట్స్ డిజైన్ కూడా కొంచెం ఆడి RS5 ఇన్స్పిరేషన్ లో అనిపిస్తుంది. స్లిమ్ వైడ్ స్టాండ్స్ తో అగ్రెసివ్ లుక్ చాలా బాగుంది. ఫుల్ అదే విధంగా ఫాగ్ ల్యాంప్స్ అనేవి చాలా పైకి ప్రొవైడ్ చేశారు, కొంచెం కిందకు ఉంటే బాగుండేది. LED హెడ్లైట్స్, aggressive look indicators. Victoria is providing advanced level 2 ADAS. I will showing on the display. Please check it out 10 features. కార్ డైమెన్షన్ విషయంలో చూస్తే లెంత్ వచ్చేసరికి 4.3 మీటర్స్, విత్ 1.7 మీటర్స్ అండ్ హైట్ ఈస్ 1.6 మీటర్స్. ఏరోకట్ డైమండ్ ఎలో వీల్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ సైడ్ నుంచి చూస్తే డిజైన్ కొంచెం టాటా కార్ రియర్ ప్రొఫైల్లా అనిపిస్తుంది. ఇంకా డీటెయిల్గా చూస్తే టైల్ ల్యాంప్స్ కింద ఉన్న లోవర్ డిజైన్ ఎలిమెంట్ చాలా వరకు కియా EV6 స్టైల్లా ఉంటుంది. వైడ్ స్టాండ్స్, ఫ్యూచరిస్టిక్ టచ్. రియర్లో కనెక్టెడ్ లుక్, క్లీన్ సర్ఫేసెస్ అండ్ స్ట్రాంగ్ షోల్డర్ లైన్ వల్ల కార్ లుక్ వెరీ ప్రీమియం ఫ్రమ్ బిహైండ్. రియర్ సీట్ ఇండికేటర్ విషయంలోకి వస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది నాకైతే. వెన్ టర్నింగ్ ఇండికేటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ రైట్ చాలా విజిబుల్ అనేది అస్సలు అనిపించదు, ఎస్పెషల్లీ ఇన్ రైనీ సీజన్స్. ఓవరాల్గా రివర్ సైడ్ మొత్తం ఇండియన్ ఎస్యూవీ ప్రాక్టికల్లీ ప్లస్ గ్లోబల్ EV ఇన్స్పైర్ స్టైలింగ్ మిక్సింగ్లా అనిపిస్తుంది నాకైతే. సో చూడడానికి అయితే బిహైండ్ లుక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనం హెలోజన్ లైట్ చూడొచ్చు ఫర్ రీడింగ్ పర్పస్. అదేవిధంగా మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మ్యాక్సిమం 120 volts ఛార్జింగ్ హియర్. అండ్ హియర్ ఈస్ ఎ స్మాల్ హూక్ టు క్యారీ సమ్ లగేజ్. Unfortunately, they didn't provide a spare wheel here, so they provide me small tire changes అన్నీ కూడా. అండ్ ఈ యొక్క బోర్డ్ స్పేస్ కూడా మీరు చూడవచ్చు, 439 లీటర్స్. ఇప్పుడు మనం రియర్ సైడ్ ఎంటర్ అవుదాం. కంఫర్ట్ అనేది ఎలా ఉంది, దాని తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఫీచర్స్ ఏంటి అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా హైట్కి అనేది వచ్చేసరికి ఏంటంటే యాజ్ 6 feet tall కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక్కడ, ఎందుకంటే తల మీద ఆల్మోస్ట్ నాకు రియర్ సైడ్ తగులుతుంది. అండ్ కంఫర్ట్ విషయంలోకి వచ్చేసరికి ఇట్లా బి డిఫికల్ట్. అదేవిధంగా నా అండర్ థై సపోర్ట్ కూడా అంతగా అంటే ఏం లేదు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ యొక్క ప్రైజెస్కి అండర్ థై సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. సో లెగ్ విషయంకి వస్తే ఓకే, నాట్ మచ్ మోర్ ఫీల్ లగ్జరీ. సో ఇక్కడ బెటర్. అదేవిధంగా రేర్ ఆర్మ్ రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు, 2 పిన్ కప్ హోల్డర్స్, లుకింగ్ నైస్. సెంటర్ పర్సన్ కూడా మనం కంఫర్టబుల్గానే ఉంటుంది, బట్ సీట్ బెల్ట్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ అదేవిధంగా AC ఈవెంట్స్ అనేది బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. 45 volts అనేది ఛార్జింగ్ సాకెట్తో, క్వైట్ నైస్. డ్రైవర్ స్విచ్కి విషయంలోకి వస్తే మోర్ దెన్ యూజింగ్ 20 years సేమ్ డిజైన్. అట్లీస్ట్ ఈ డిజైన్స్ అయినా చేంజ్ చేసి ఉంటే బాగుండేది. లెదర్ కంఫర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు కానీ సేమ్ ఫీచర్స్ ఏమాత్రం కూడా చేంజ్ లేదు. బట్ కింద వచ్చేసరికి కొంచెం స్పేస్ అనేది ఎక్కువగానే ఉంది. ఎక్కడైతే మన ఆర్మ్ రెస్ట్ ఉంటామో ఆర్మ్ రెస్ట్ అంతా కూడా లెదర్గా, మిగతాదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్తో ప్రొవైడ్ చేశారు. సో మచ్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్ హియర్. అండ్ సీట్ బెల్ట్ అడ్జస్టబుల్, ఈ ఆప్షన్ అనేది బాగుంది ఇక్కడ కూడా. అడ్వాన్స్డ్ పెట్రోల్ K15cc ఇంజిన్ విత్ ప్రోగ్రెసివ్ మైల్డ్ హైబ్రిడ్తో ప్రొవైడ్ చేశారు. ఇది 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండ్ అదేవిధంగా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో కూడా ఇంజిన్ అనేది సపోర్ట్ చేస్తుంది.
సో ఇది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి యూస్ చేశారు ఈ ఇంజిన్ విషయంలోకి, బట్ చాలా ఎంటీ స్పేస్ ఉంది. బ్లాక్ అండ్ ఎవరీ ఇంటీరియర్ విత్ సిల్వర్ యాక్సెంట్స్తో ప్రీమియం లుక్ అనేది చాలా బాగుంది. స్టీరింగ్ రైట్ సైడ్లో హెడ్ అప్ డిస్ప్లే అడ్జస్టబుల్, మన యొక్క వ్యూ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో పుష్ స్టార్ట్ బటన్. అండ్ డౌన్ సైడ్ చూస్తూ వచ్చేసరికి మన ఈ బటన్ ప్రెస్ చేయి చాలా డమ్మీ బటన్స్ ఉన్నాయి. అదేవిధంగా 360 డిగ్రీ కెమెరా, అడాస్ లెవెల్ 2 అనేవి ఇక్కడి నుంచి మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవచ్చు. సెంటర్ విషయంలోకి వస్తే హైట్ అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్, ఇక్కడ అదేవిధంగా కొంచెం స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. స్మాల్ థింగ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్, వెంటిలేషన్ సీట్స్, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ 10.25 డిజిటల్ క్లస్టర్స్, అదేవిధంగా సన్షీల్డ్ విత్ లైట్తో ప్రొవైడ్ చేశారు బోత్ ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి. ఇది అదేవిధంగా అడ్జస్టబుల్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ సేమ్ యాజ్ ఏ డ్రైవర్ సైడ్ ఆల్సో ఆటో డిమింగ్ ORVM, ఇక్కడ మన సన్ గ్లాసెస్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు, సన్ కప్ హోల్డర్. లోపల చూస్తే మనకి లైట్స్ విషయంలోకి వస్తే చూడడానికి ఎల్ఈడీలా కనిపిస్తాయి, కానీ అన్ని కూడా హెలోజన్ లైట్సే. SOS ఎమర్జెన్సీ కూడా ప్రొవైడ్ చేశారు. మనం సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. పానోరామిక్ సన్ రూఫ్, ఇది చాలా పెద్ద స్క్రీన్, అప్ టు మనకు బ్యాక్ సైడ్ వరకు వెళ్తుంది. రియర్ సీట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా సన్ గ్లాస్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఈ ఫీచర్ విషయంలోకి వస్తే బెటర్ కంఫర్ట్, ఎందుకంటే ఈ యొక్క వెహికల్ మనకి 5 స్టార్ రేటింగ్లో ప్రొవైడ్ చేస్తున్నారు భారత్ ఎన్క్యాప్ నుంచి. ముందుగానే చెప్పినట్టు ఓన్లీ హెలోజన్ లైట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, నాట్ ఏ LED లైట్స్. మోర్ దెన్ 25 lakhs ప్రైస్లో కూడా 10.25 డిజిటల్ క్లస్టోమీటర్ విత్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్. అండ్ స్టీరింగ్ చూస్తే ఇలా ఉంటుంది మనకి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మ్యూజిక్ వ్యూ అవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసరికి డిజిటల్ క్లస్టర్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరున్న హైట్ తగ్గట్టు స్టీరింగ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Fuel level is low. స్టీరింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన హైట్ తగ్గట్టుగా. ఎయిర్ ప్యూరిఫై, ఎలెక్సా, చెయ్యందించి వెన్న